హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నాను అండి. సో గైస్, ఫస్ట్ మనం కువైట్ విషయానికి వెళ్దాం. ఈరోజు 19వ తారీఖు 11వ నెల 2024. సో కువైట్లో అరబ్జాన్ క్యాంప్లో బాంబు దాడికి ప్రయత్నించాడని చెప్పి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను ఐఎస్ఐఎస్ సంబంధించిన ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఇతనికి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. నెక్స్ట్, నకిలీ కరెన్సీ, కౌంటర్ఫిట్ కరెన్సీని చలామణి ప్రయత్నిస్తున్న ఒక కువైతీ వ్యక్తికి 4 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. నెక్స్ట్, కువైత్ అమీర్ గారిని అవమానించే విధంగా మాట్లాడిన ఒక కువైతీ మహిళకు 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. అన్నీ జైల్లే. సో నెక్స్ట్, ముత్లా ఏరియాలో యాక్సిడెంట్ అయింది. నెక్స్ట్, డ్రింకింగ్ వాటర్, తాగే వాటర్ని అత్యధికమైన క్వాలిటీ వాటర్ని సప్లై చేసే దేశంలో అరబ్ దేశాలలో కువైట్ నెంబర్ 1. సో సౌదీ విషయానికి వెళ్దాం. సౌదీలో మరణశిక్షలు వేస్తారు, తెలుసు కదండి. తేడా వస్తే పేక్ కట్ చేస్తారు సౌదీలో. సో అయితే 2024లో 101 మందికి మరణశిక్షలు విధించారు సౌదీలో. అత్యధికంగా పాకిస్తానీలు 21 మంది, యమానీసు 20 మంది, సిరియా వాళ్ళు 14 మంది, ఈజిప్ట్ వాళ్ళు 9, జోర్డాన్ 8, ఇథియోపియా 7, సుడాను, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నారు కానీ 2-3 అలా ఉన్నారనమాట. ఓకే. సో ఈ మరణశిక్షలన్నీ అత్యధికంగా డ్రగ్స్ కేసులే. కొన్ని ఏమో ఈ హత్యలు చేయడం, మహిళలను వేధించడం, ఇలాంటివి కొన్ని ఉన్నాయనుకోండి. సో నెక్స్ట్, ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇన్స్టాల్మెంట్లో ఏదైనా ల్యాప్టాప్స్ కానీ, కెమెరాస్ కానీ మొదలగు వస్తువులు తీసుకుని వాటి యొక్క డ్యూ పే చేయకపోయినా, సిమ్స్ వాడి వాటికి మనీ పే చేయకుండా మీరు దేశం దాటి రావాలి అంటే కనుక ఎయిర్పోర్ట్లో ఆపుతున్నారండి. నెక్స్ట్, మన టైం పోకపోతే ఎయిర్పోర్ట్లో ఆపుతారు. సిమ్ వాడుతున్నామని చెప్పి డ్యూ పే చేయాలని చెప్పి ఆ సిమ్ మనం కాకుండా ఎవరో వాడుతూ ఉంటారు. సో ఇటువంటి కేసులు కూడా నమోదవుతున్నాయి. జాగ్రత్త, ఎక్కడ పడితే అక్కడ అక్కమ్మ కార్డులు ఇవ్వకూడదు. సో నెక్స్ట్, ఇంకో విషయం ఏంటంటే 45.1% అధిక బరువుతో బాధపడుతున్నారు సౌదీ వాళ్ళు. నెక్స్ట్, యుఏ విషయానికి వెళ్తే యుఏ స్కూల్స్లో లాంగ్ ఈ వింటర్ హాలిడేస్ ఏమన్నారు మనకి యుఏ స్కూల్లో. నెక్స్ట్, డాక్టర్ వార్నింగ్ ఇస్తున్నారండి, బయట ఎక్కడ పడితే అక్కడ మెడిసిన్స్ కొనుక్కొని వాడకూడదు, దీనివల్ల ప్రమాదకరం, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి. ఒక 20 ఏళ్ళ అబ్బాయి మిస్ అయ్యాడని చెప్పి ఒక కేసు నమోదైంది. సో మొత్తానికి 5 రోజుల్లో పోలీసులు పట్టుకున్నారు, అతన్ని కనిపెట్టారనమాట. తర్వాత షార్జాలో అధికంగా డ్రగ్స్ వాడుతున్న వాళ్ళని అదుపులో తీసుకుంటున్నారు. సో నెక్స్ట్, ఓమన్ విషయానికి వెళ్తే ఓమన్ ఐతమ్ బిన్ తారక్ గారు, ఓమన్ సుల్తాన్ అయిన ఐతమ్ బిన్ తారక్ గారి కోసం ప్రత్యేకంగా ఓమన్ అజ్వర్లో ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ ప్రచురించారు. సో ఆయన వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ నమోదు చేశారు. సో నెక్స్ట్, ఐతమ్ బిన్ తారక్ గారు గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికీ 54వ నేషనల్ డే సందర్భంగా సో బహుమతులు ఇచ్చి, మెడల్స్ ఇచ్చి గౌరవించారు. తర్వాత అద్భుతంగా నిర్వహించారండి. సో బాణసంచా కాల్పున, ఈ ఫైర్ వర్క్స్ అనమాట, చాలా అద్భుతంగా నిర్వహించారు. మనకి ఓమన్లో 54వ నేషనల్ డే సెలబ్రేట్ చేశారు. సో తర్వాత ఓమన్ యొక్క సాంస్కృతిక నృత్యాలు కూడా ప్రదర్శించారు ఓమన్లో. సో నెక్స్ట్, బెహ్రెన్ విషయానికి వెళ్తే ఐమన్ అలీ అనే ఈ అందమైన వ్యక్తి ఒకప్పుడు సోషల్ మీడియాలో 9 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి అండి. ఇతనికి పొట్ట క్యాన్సర్ రావడం వల్ల పాపం ఈ మధ్య చనిపోయాడు. తర్వాత బెహ్రెన్ ఇండియా నేషనల్ స్కూల్లో ఓమానీ నేషనల్ డే సెలబ్రేట్ చేశారు. తర్వాత బెహ్రెయిన్లోని బిజినెస్లో లావాదేవీల్లో ఒక 45,000 బీడీలు తేడా వచ్చాయని చెప్పి 2 పార్ట్నర్లు కొట్టేసుకున్నారు, 2 జైలుకి వెళ్ళారు. తర్వాత నెక్స్ట్, ఏషియన్ డ్రగ్ డీలర్ అండి. ఒక ఏషియన్ డ్రగ్ డీలర్కి లైఫ్ సెంటెన్స్ అంటే జీవిత ఖైదు విధించారు. సో ఖత్తర్ విషయానికి వెళ్తే ఇండియన్ వీసా రిజెక్ట్ అవుతున్నాయి కదా ఈ మధ్యన. చాలామందికి ఈ క్యూసీ ప్రాబ్లమ్స్ వల్లే, సో వాళ్ళు సరిగా రిపోర్టులు దర్జ్ చేయడం వల్ల అని చెప్పి కొన్ని కారణాలతో తెలిసిందండి. సో అందువల్లే ఇండియన్ వీసాలు చాలా రిజెక్ట్ చేస్తున్నారంట. తర్వాత ఇల్లీగల్గా బర్డ్స్ కాలింగ్ మిషన్స్ ఏర్పాటు చేయాలంటే చూడండి, పక్షుల్ని పిలుస్తున్నట్టు పక్షుల వాయిస్లో కొన్ని రకాల మిషన్లు పెడతారు, బ్యాటరీ కలిసి అనమాట. సో ఆ పక్షులు వస్తే వాటిని వేటాడతారనమాట. సో ఈ విధంగా ఎవరైతే ఎడారి ప్రాంతాల్లో ఇల్లీగల్గా బర్డ్స్ కాలింగ్ మిషన్లు పెట్టి పక్షులను వేటాడుతున్నారో ఆ మిషన్లన్నీ అధికారులు తీసిపారేశారు. తర్వాత ఇంకా ఖత్తర్ న్యూస్ ఉందండి, ఖత్తర్ రాజకీయాలకు సంబంధించిన న్యూస్ ఉంది. సో ఖత్తరు వేరు దేశాలకి మెడికల్ ఎయిడ్స్ అని పంపిస్తుంది అనమాట. సో మనకు ఉపయోగపడే న్యూస్ అయితే ఏం లేదు ఖత్తర్లో, ఓన్లీ రాజకీయాలకు సంబంధించి ఉంది, మనకేం ఉపయోగం లేదు రాజకీయాల వల్ల. ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.